2047 విజన్ ఎలా నిలుపుకోగలుగుతారు? ఏంటంటే మీరు అనేది ఇంకో 5 ఏళ్ళు రిటైర్ అయిపోతారు. 2047 అనే విజన్ పెట్టారు కదా, అది ఎలా పూర్తి చేయగలుగుతారు? 5 ఏళ్ళ పూర్తి చేయడానికి అడుగున్న విజన్ ఉంది అడిగి. ఏంటంటే ఏదైనా చేయగలడు, ఏంటంటే చేశాడు కూడా అంతకుముందు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అవడానికి వాడే కారణమా కాదు చెప్పండి. బిల్గ్రేడ్ బెంగళూరు వెళ్ళిపోవలసిన బిల్గ్రేడ్ అపాయింట్మెంట్ తీసుకుని 15 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే 45 మినిట్స్ ఆడితో మాట్లాడి ల్యాప్టాప్ పట్టుకెళ్ళి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి హైదరాబాద్ వాడు కాదనగలరా దాన్ని కాదనగలరా మీరు? చంద్రబాబు ఒక్క ఐటీ కంపెనీ కూడా అమరావతికి ఎందుకు తీసుకోపోలేదంటే మీ సమాధానం? టైం లేదంటే కొంచెం ఏదంటే అన్నప్రసాదం అవకాశం పెట్టేస్తారంటే ప్రారంభం ఉన్నాడు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ని ఎడగొట్టారు. చంద్రబాబు కూడా చాలా తెచ్చిండు. మీరు అడిగేదానికి నేను అంటే చెప్పాను. ఇప్పుడు మనకు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తాను అని అన్నాడు. మరి ఐటీ రంగాన్ని ఇంత 5 సంవత్సరాలలోనే ఎలా డెవలప్ చేయగలుగుతాడు మరి? అది మీరు నేను చెప్పడం ఆడు చెప్తాడు. ఆడుకున్న ప్లాన్ వేరు. అంటే ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నాడు, ఆలోచన వేరే ఉంటుంది. మీ ఆలోచన వేరే ఉంటుంది. డౌట్లు ఎక్కువ ఉంటాయి మనకి. వాడికి ఆ డౌట్ ఉంటుంది, వాడికి ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ మనం చేయగలిగితే మనమే చీఫ్ ఆ ప్లాన్ నేనే చీఫ్ మినిస్టర్ అవుతుంది కదా. అంత తెలివి నాకుండి అంత ప్లాన్ చేయగలుగుంటే. అంచేత ప్లాన్ అనేది ఆ అనుభవం ఉన్నోడికి వాడి ఆలోచన వేరే ఉంటుంది. మనకు రాదు కదా ఆ ఆలోచన. అంచేత ఎలా చేయగలడు, ఏం చేస్తాడు అనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఆదాయం పెంచుకుంటారండి. అంటే నందమూరి ఫ్యామిలీ కలిస్తే నందమూరి ఫ్యామిలీకి ప్రాబ్లం అని అంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా మరి పార్టీలోకి? అది వాళ్ళ కుటుంబ విషయాన్ని మనం ఏం చెప్పగలం. వాళ్ళకి ఏమున్నాయో ఏంటో. అంటే ఈరోజు ఎన్టీఆర్ ఫ్లెక్స్ తీసేయమని చెప్పేసి బాలకృష్ణ అన్నారు కదా. అంటే అనలేదు. బాలకృష్ణ అన్నాడంటే వాడు జూనియర్ ఎన్టీఆర్ని మంచివాడని చెప్తున్నాడు. ఇప్పుడు చూసేది ఈరోజు ఫ్లెక్స్ తీసేయండి అని చెప్పేసి చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ గారికి వర్ధంతికి వెళ్ళి నివాళులు అర్పించే టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన పోస్టర్స్ పెట్టారు. అయితే ఆయన వచ్చి వెళ్ళిపోయిన 10 నిమిషాలకి బాలకృష్ణ గారు వచ్చారు. ఆయన వచ్చి ఈ ఫ్లెక్సీలు తీసేయండి అని చెప్పారంట. వాడు చెప్పాడంట. ఎవరన్నారు? బాలకృష్ణ గారు ప్రెస్ మీట్ లోనే వీడియో ముందే అన్నారు. తీసేశారా? తీయలేదు కదా. తీశారు. అంటే బాలకృష్ణ గారికి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అంత చిన్న చూపు? అది అంటే కుటుంబ విషయం ఉండదు. అంతా ఒకటే కుటుంబం. నందమూరి వారి కుటుంబం. అంటే ఈ మధ్యన బాలకృష్ణ గారికి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి పడట్లేదండి అని పడకపోతే మనం అది రాజకీయం కాదు కదా, కుటుంబ విషయం. అది మీరు అడుగుతున్నారు రాజకీయాలు అడుగుతున్నారా కుటుంబ విషయాలు? అంటే రాజకీయాల్లో కూడా మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏం స్పందించలేదు. అంతా బాలకృష్ణ గారు ఇష్టం లేదు, వాడికి స్పందించలేదు. వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఒకరికి గిరి ఇష్టం, ఒకరికి పోలీస్ ఇష్టం. అది ఒకటి. రెండోది ఏంటంటే వాడికి ఇష్టం లేదు, రాలేదంతే. వాడు సినీ ఫీల్డ్లో ఉన్నాడు. వాడు ఆర్ఆర్ఆర్ వచ్చిన తర్వాత టాప్ యాక్టర్లో ఉన్నాడు. వాడు ఆ సినీ ఫీల్డ్లో వాడికి ఇంట్రెస్ట్గా ఉన్నాడు. రాజకీయాల్లో ఇప్పుడు రాడు. ఇంకా వాడు కుర్రోడే కదా, వాళ్ళు ఫ్యూచర్ ఉంది. తర్వాత రావచ్చు వాడు ఇంకొక 5 ఏళ్ల తర్వాత. అంటే దీని కారణంగా ఏమైనా కుటుంబ విషయాలకి మనకేం సంబంధం లేదండి. ఒకవేళ ఏపీకి సీఎం అయితే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఏమైనా పరిస్థితులు మారే ఛాన్సెస్ ఉన్నాయంట. పవన్ కళ్యాణ్ కాడండి. కూటమిలో వచ్చాడు కదా చంద్రబాబు తోటి. వచ్చినప్పుడు కూడా అంత వాడు ఇంకా ఫుట్బాల్ ఫ్యూచర్ ఉంది. చంద్రబాబు ముసలోడు అయిపోయాడు. వాడికి ఛాన్స్ ఇస్తారు. వాడికి ఈసారి నెక్స్ట్ టైం పవన్ రావచ్చు. అంటే ఇప్పుడు మొన్నటిదాకా వేరువేరుగా ఉన్న జనసేన ఇంకా టీడీపీ ఇప్పుడు కలిసే ఉన్నారు. అంటే ఇన్ కేసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక సీఎం అయితే 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 2.5 సంవత్సరాలు ఈయన. కర్ణాటకలో అలా ఉన్నారా? 2 సంవత్సరాలు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో అలా జరిగిందా చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళు చీఫ్ మినిస్టర్ సంవత్సరం మారారా? లేదు కదా, జరగదండి. అది ఊరికి అనుకుంటారు అంతే. ప్రజలు ఊహించుకోవడానికి ఏముందా? మీరు 90 ఊహించుకోవచ్చు, నేను 90 ఊహించుకోవచ్చు. జరిగేది వేరు. అక్కడ ఊహించలేం ఏం జరుగుతుంది అనేది. రాజకీయాల్లో ఇప్పుడు వైపీసీలో చాలామంది కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. షర్మిల పేరు చెప్పి కొంతమంది తెలుగుదేశంలోకి వస్తున్నారు. ఏ రోజు ఏం జరుగుతుంది చెప్పలేమండి. నిన్నటి వరకు మీరు ఏంటిది వైపీసీలో కాఫీలు తాగినోడు పొద్దున్న ఇంకోటితో కాఫీ తాగుతాడు. ఏముందండి? రాజకీయం అనేది రంగులు మార్చేస్తున్నారండి. ఊసలు వెళ్ళిలాంటివి అయ్యి
ఎన్ని పార్టీలు మారుతున్నారు చెప్పండి. రేవంత్ రెడ్డి తెలుగుదేశం వాడు కదా, కాంగ్రెస్లోకి వెళ్ళాడు. చెప్పగలమంటే మనం ఏ పార్టీలు ఎవడు మారుతాడో ఏ టైం మారుతాడో చెప్పలేం కదా. ఈ పార్టీ మారటం పార్టీ మారటం అనేది పెద్ద విశేషం కాదు. పార్టీ జగన్ పరిపాలనలో ఏపీ అనేది అభివృద్ధి లేదు, నష్టపోయింది. ఇప్పుడు రోడ్లు లేవు అంటే ఇప్పుడు బాబాయిని చంపినోడిని పట్టించుకోలేకపోయారు 5 ఏళ్ళ నుంచి. చిన్న కోడికత్తి కట్టిన 5 ఏళ్ళు అందులో మొగ్గుతున్నాడు. అది ఎందుకంటారు అని విడిచిపెట్టేసి. రామారావు కూడా ఒకసారి కత్తి బొటకనేలు ఎవడో కత్తి పొడిస్తే ఏది ఇలా కట్టుకొని చూపించేవాడు మీటింగ్లో ఎన్టీ రామారావు. అని వదిలేసి వెంటనే కుర్రోడు ఎవడో కత్తి పొడిస్తే అది సంగతి తెలుసా మీకు? తెలియదు మరి. అంతేదా మరి ఇప్పుడు నాకు 88 ఏళ్ళు. మరి ఎంత అనుభవం ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన. నేను స్వతంత్రం రాకముందు చూశాను, బ్రిటిష్ సెకండ్ వరల్డ్ వార్ చూశాను నేను. నాకు చెప్తారండి మీరు అంతే. అది ఏముంది రామారావు మీకు తెలుసా అండి? రామారావు కథలు అది వదిలిపెట్టేశారండి. అలా ఈ కౌడికత్తో 5 సంవత్సరాలు జైల్లో. ఎందుకంటే ఆడు బయటకు వస్తే అసలు నిజం బయటపడిపోతుంది. భయమా మీకు? ఆఫ్టర్ ఆల్ చిన్న కత్తి దెబ్బకి 5 సంవత్సరాలు అటు జైల్లో మగ్గిపోవాలండి. ధర్మం అది మీరు ఆలోచించండి. అది ధర్మం కాదు. అదేంటి అది బాబాయిని హత్య చేసిన వాడిని తెలుసుండి కూడా పట్టుకోలేకపోతున్నారే. అది హత్యలో చేసిన వాళ్ళు గొడ్డలతో నరికిన వాళ్ళు గొడ్డలు దొరికింది, మొడకలు దొరికారు. దాన్ని ఏం చేయలేకపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ చిన్న కోడికత్తి గురించి 5 సంవత్సరాలు 5 మగ్గిపోవాలి. ఆడి జీవితం లైఫ్ అంతా అయిపోవాలి. ఏమిటండి ఎక్కడ ధర్మం అసలు? మీరేమో రోడ్డు అంటే వెళ్తే చెట్లు కొట్టేయాలి, చుట్టుపక్కల షాపులు మూసేయాలా? షాపులన్నీ మూసేయకపోతే రోడ్డు అంటే వెళ్ళారా? ఇప్పుడు చంద్రబాబు వెళ్తే ఎప్పుడైనా షాపులు మూస్తున్నారా? లేదు కదా. చెట్లు కొడుతున్నారా? లేదు. చెట్లు పెంచడం అనేది ఇప్పుడు ఇది కొట్టడానికి 3 నిమిషాలు పడుతుందండి. కంపం పెట్టి ఇలా కోసేస్తారు. అది పెంచడానికి 30 ఏళ్ళు పడుతుంది. అవునా కదండి? చెట్లు కొట్టడం ఏంటి అసలు? ఉసుకుండా అసలు ఏంటి? అది పర్యావరణ శాఖ అది ప్రయాణికులకి అది అన్ని అది మొత్తం గోడుగుండు చేసి పారేశాడు. ఇది ఎక్కడ మరి ఇంత జరుగుతుంటే జగన్ 5 ఏళ్ళైంది రాజధాని ఏది మనకి? పోలవరం ప్రాజెక్ట్ ఏది? అన్నా క్యాంటీన్ లేదు, తీసి పారేశాడు. ఇప్పుడు డిస్ట్రాయిడ్ మెంటాలిటీ ఏంటంటే ఫస్ట్ రావడంతో ప్రజావేదిక కూల్చడం అవసరం ఉందండి. ప్రజావేదిక బిల్డింగ్ ఉంది కదా, దాన్ని ఈ కరోనా టైంలో క్వారంటైన్ ఆఫీస్ కింద డాక్టర్లు పెట్టి ప్రజలను అందులో హాస్పిటల్కి ఉపయోగించుకోవచ్చు కదండి బిల్డింగు. ఏమన్నా అవసరం కదా? కరోనా టైంలో క్వారంటైన్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఉపయోగించుకోవచ్చు కదండి. ప్రజా బిల్డింగే కదా. ప్రజలు కట్టిన సొమ్ముతో కట్టిన బిల్డింగ్ పడగొట్టడానికి ఏం ఇవ్వడండి? తప్పు కదండి అది. డిస్ట్రాయిడ్ మెంటాలిటీ అండి. ఇది చంద్రబాబు సంబంధించింది. వాడి పేరు మీద వాడి కట్టడం ఆరంభించిన రాజధాని ఉండొద్దు, బిల్డింగ్లు ఏమీ ఉండొద్దు. ఏంటండి ఇది? కర్నూలు ఏమో ఒక రాజధాని అన్నాడు. ఏది? 5 సంవత్సరాల నుంచి కర్నూలు రాజధాని అన్నాడు. ఏది? విశాఖపట్నం రాజధాని అన్నాడు. ఏది? ఇక్కడ విశాఖపట్నం. ఇప్పుడు ఇంకా 2 నెలల టైం ఉంది. 2 నెలల్లోనే ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు రాజధాని లేనట్టే కదా ఆంధ్రప్రదేశ్కి. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుంది? అది మీకు తెలియదా? ఏం చెప్పను, నాకు అవసరం లేదు. ఎంచేదంటే అది ప్రజలు చెప్తారు, అక్కడ ఉన్న ప్రజలు. సరే, మీ వ్యక్తిగతంగా ఎవరు రావాలని అనుకుంటారు? వ్యక్తిగతంగా చంద్రబాబు రావాలనుకుంటున్నాం. ఎంచేదంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది వాడు. ఒక రోడ్డు లేదండి, ఒక ప్రజలకు అన్నా క్యాంటీన్ లేదు, ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు, రాజధాని లేదు, ఏమీ లేవు కదా. మీకు తెలుసు కదా పబ్లిక్గా. అన్నీ తెలుసుంటే ఎందుకు అడుగుతారని నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థం చూపించిన తర్వాత ముఖం ఎలా ఉందో చెప్పాలా? అర్థం చూపించిన తర్వాత మీ ముఖం అర్థంలో కనపడుతుంది కదా. నేను చెప్పడం అలా అడిగింది అనమాట. ఇది కూడా నేను చెప్పడం ఏంటి? మీకు అన్నీ తెలుసు, పేపర్లు చదువుతున్నారు, ప్రజలు వార్తలు అంటున్నారు, అన్నీ తెలుసుండి కూడా ఎందుకు అడుగుతారు ప్రెసిడెంట్లు? నాకు అది తెలియదు. అవన్నీ మీకు తెలుసు ఎందుకు. నేను అర్థం ఒకటి చూపించి ముఖం ఎలా ఉందో అడగడం తప్పు కదండి కదా. మీకు అన్నీ తెలుసుండి నన్ను అన్నీ ఎందుకు అడుగుతారు? అర్థం చూపించి ముఖం ఎలా ఉందని చెప్పడం ఎందుకంటే అర్థంలో మీరే చూసుకోవచ్చు. మీ ముఖం ఎలా ఉందో అర్థం చెబుతుంది కదా. ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉందో తెలుసు కదా. ఇప్పుడు దొంగ ఓట్లు ఎన్ని వస్తున్నాయో, ఎన్ని మారుతున్నాయో అనే విషయం మీకు తెలియదా? మీకు తెలియదా చెప్పండి? మీకు తెలుసు కదా. ఎలాగో ఓడిపోతామని తెలుసుండి ఏదో విధంగా రాంగ్ రూట్లో వెళ్ళి నెగ్గాలని డబ్బులు చిమ్మేసో దొంగ ఓట్లు పెట్టేదో అని ప్రయత్నం చేస్తాడు. అందరికీ తెలుసు. మరి ఇక అన్నీ తెలుసుండి ఎందుకు ప్రశ్నిస్తారు? నాకు అర్థం కాదు. మీకు తెలుసు ఆ విషయం. రోజు పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. తెలిసిన విషయాలు ఎందుకు అడుగుతారని నాకు తెలియగలుగుతాను. ఓకే, మళ్ళీ సీఎం జగన్ అయితే ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంటుంది? అది మీకు తెలుసు.
నన్ను అడగడం అందరికీ తెలుసు, ప్రజలందరికీ అడగడం అనవసరం. జరిగేది ఏం జరుగుతుందో చూద్దాం ఎలా ఉంది. ఆంధ్రప్రదేశ్